అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన తెలుగు భూమి గర్వించదగ్గ మహాత్ముడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం గురించి. వేల సంవత్సరాల క్రితమే ఆయన ఈ కలియుగంలో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పారు. ఆ భవిష్యవాణులు నేటికి ఒక్కొక్కటిగా నిజమవుతుండడంతో ఆయన కాలజ్ఞాన మహత్యం మరింత వెలుగులోకి వస్తుంది. అయితే మనం బ్రహ్మం గారి జీవితం గురించి, కాలజ్ఞానం అంటే ఏమిటి అనే దాని గురించి మరియు మరికొన్ని విశేషాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం బ్రహ్మం గారి జీవితం మరియు కాలజ్ఞానం అంటే ఏమిటి మరిన్ని విశేషాల గురించి ఇదే వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మొదటిగా బ్రహ్మం గారి జీవితం గురించి తెలుసుకుందాము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బనగానపల్లి సమీపంలోని భక్తిమయమైన పీఠం కాలాగ్నపురంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక జ్ఞానం పొంది యోగ సిద్ధి సాధించారు. ఆయన కాలజ్ఞానం అనే మహాగ్రంథాన్ని రచించారు. ఇది మనిషి భవిష్యత్తుకే కాదు, కలియుగం యొక్క గమన చిత్రం. అసలు కాలజ్ఞానం అంటే ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే కాలాన్ని తెలుసుకోవడం, అంటే ఏ కాలంలో ఏం జరుగుతుందో అనేది ముందుగానే గమనించడం. బ్రహ్మం గారు తమ ధ్యాన దృష్టితో కలియుగంలో జరిగే ఎన్నో సంఘటనలను ముందుగానే వర్ణించారు. ఆయన చెప్పారు, కలియుగం ధర్మహీనమవుతుంది, మనుషులు ద్రవ్యశక్తులు అవుతారు, సత్యం తగ్గిపోతుంది, స్వార్థం పెరుగుతుంది అని. అలా ఆయన చెప్పిన ప్రతి మాట నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము, చూడబోతున్నాము కూడా. అందుకే ఈ కాలజ్ఞానం కేవలం జ్యోతిష్యం కాదు, ఇది మనిషి ఆత్మ జాగరణకు మార్గదర్శక గ్రంథం. ఇప్పుడు మనము ఆయన చెప్పిన భవిష్యవాణులు నిజమైనవి. బ్రహ్మం గారు వందల సంవత్సరాల క్రితం చెప్పిన కొన్ని భవిష్యవాణులు గురించి తెలుసుకుందాం. విద్య విలువలేనిదైపోతుంది. నేటి కాలంలో డబ్బు, రికమెండేషన్లు ముఖ్యమైపోయాయి. పేదవాడు రాజుగా మారుతాడు, సాధారణ ప్రజలు పెద్ద పదవుల్లో ఉన్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రకృతి రౌద్ర రూపం దాల్చుతుంది. వరదలు, వర్ష ప్రభావాలు, భూకంపాలు, వాతావరణ మార్పులు ఆయన చెప్పినట్లుగానే జరిగాయి. కొత్త వ్యాధులు వస్తాయి. మహమ్మారులు వంటి వ్యాధులు కూడా కాలజ్ఞానంలో ఉన్నాయి. ఇవి అన్నీ ఆయన దివ్య దృష్టితో ముందే చూశారు. అయితే ఇప్పుడు స్వామివారు ఎక్కడ భద్రపరిచారు అవన్నీ కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానాన్ని సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు. అనడం వినడం మనకు పరిపాటే. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులోకి ఉన్న ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రాడమస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయం ఏర్పరచుకుంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయన చెప్పినవి కొన్ని ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచింపబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనలకు కావడం వంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునర్ఘటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలను కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులుగా మనకి కష్టమే. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పగా బనగానపల్లె నివాసి శిష్యుడు
అన్నాజయ్య తాటాకుల మీద రాశాడడానికి కాలజ్ఞానంలో సూచనలు ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ముఖ్యంగా కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, ముడుమాల గ్రామంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో, బ్రహ్మంగారి పాదుకుల చెంత చెక్కపెట్టెలో, కడప జిల్లా నగిరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 ప్రతులు నిత్యం పూజలు అందుకుంటూనే ఉన్నాయి. అయితే కాలజ్ఞానంలో శ్లోకాల సంఖ్య 3,32,000 అని తెలుస్తుంది. లభించే కాలజ్ఞానం మొదట చెప్పిన బృహత్ గ్రంథానికి సంక్షిప్త రూపమని, ఈ గ్రంథమంతా రాయకూడదు, కలుగు మాత్రం రాయించి మీ సమీపానికి పంపించినాము అని కాలజ్ఞాన వచనం ద్వారా తెలుస్తున్నది. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లి చింతచెట్టు పాతరలో ఉన్నాయని అంటారు. బ్రహ్మంగారి పెద్ద కుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు 3 గ్రంథాలను మాత్రం వెలికి తీశాడు. రంగరాజు జన్మించక ముందు బ్రహ్మంగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగి శాసనంలో బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరమ్మకు రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించినందున రంగరాజు కందిమల్లాయపల్లె వచ్చి ఈశ్వరమ్మకు తనకిచ్చే వివాహం చేయవలసిందిగా అడిగాడు. బ్రహ్మంగారు ఏ విషయాన్నైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తారు. కాలజ్ఞానం ఆధారం చూయించమని బ్రహ్మంగారి కుమారులు అడిగితే అప్పుడు బనగానపల్లి వెళ్ళి చింతచెట్టు పాత్ర తెరిచి 3 గ్రంథాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు. వాటిలో మాత్రం ఆధారాలు దొరకక రంగరాజు నగిరిపాటిలో అగ్ని ప్రవేశం అనేది చేశారు. ఆ స్థలంలో ఒక మఠాన్ని నిర్మించారు. ఆ తాళపత్ర గ్రంథాలను అక్కడే భద్రపరిచారు. అయితే ఇప్పుడు స్వామివారు చెప్పినవి జరిగినవి చూద్దాము. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, అంటే విద్యుత్ శక్తి. నీటితో జనరేటర్లు వాటిని వాడుతున్నాము కదా, వాటి గురించి. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి, అంటే యంత్ర వాహనాలు. కాశీపట్నం అనేది 40 రోజుల పాటు పాడవబడుతుంది. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తురుకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు, అంటే మత కలహాలు అని అర్థం. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టాన కల్లోలమయ్య రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలోకి ప్రవేశించి మానవులని చంపుతాయి. నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానమవుతుంది అని. రాజులు తమ ధర్మాన్ని మర్చి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు అని. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వల్ల దేశం కల్లోలమవుతుంది. చోళమండలం నష్టాల పాలవుతుంది. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కొరువులను నోట పెట్టుకొని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనులు కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి అని. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు అని. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు.
మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతువవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిరువరు కామపీడితులు అవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలన్నీ దోచుకుంటారు. 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అవుతాయి. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కండ్లు పోతాయి. ప్రపంచానికి పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. 5000 ఏళ్ల తర్వాత నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడా మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు 1 యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది. ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరుగుతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లుగా నిలబడిన వారు నిలబడినట్లుగా మరణిస్తారు. రాత్రింబవలు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడు. కనకనమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట కన్నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుణ్ణని నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మాలక్షమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయాకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది. కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది. అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు. నీవు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని తన భార్య అయిన గోవిందమ్మ దుఃఖాన్ని పోగొడతాడు. పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొఘలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమై రీతిగా జనాన్ని నశింపచేస్తుంది. వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకొని కాపురం చేస్తారు. గురువులు ఆడంబరంగా జీవిస్తారు. కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం అనేది నశిస్తుంది. ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటకు కనిపిస్తుంది. కృష్ణా గోదావరుల మధ్య మహాదేవుడను పేరు శైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు. కాశీ కుంభకోణం గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి. కంచి మహత్యం పెరుగుతుంది. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వేశ్యగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. బనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి.
గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. ఆ తర్వాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోలుకొండ నుండి 2 పిల్లలు పట్టణం ఏలుతారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. ఇలాంటివి ఎన్నో ఆయన దివ్య దృష్టితో ముందే చూశారు. కానీ మనం ఈ వీడియోలో కొన్ని మాత్రమే మీకు వినిపించడం జరిగింది. కాలజ్ఞానం యొక్క గుప్తార్థం ఏంటంటే, బ్రహ్మం గారు కేవలం ప్రమాదాలు విపత్తులు గురించి మాత్రమే చెప్పలేదు. ఆయన చెప్పిన సందేశం ధర్మాన్ని రక్షించుకోండి, భక్తిని పెంచుకోండి, సత్యాన్ని కట్టుబడి ఉండండి అని. కాలజ్ఞానం మనకు భయాన్ని కాదు, జాగ్రత్తను మరియు ధార్మికమైన జీవితాన్ని నేర్పుతుంది. మనలోని దుర్మార్గాన్ని తగ్గించుకోవడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, అదే ఈ గ్రంథం యొక్క అసలు ఉద్దేశం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం మనకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది దేవుని సందేశం. ధర్మం పట్ల మనం నిబద్ధతతో ఉంటే భవిష్యత్తులో ఎలాంటి కాలమైనా మనకు భయం లేదు. భక్తితో విశ్వాసంతో ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించడం, అదే నిజమైన కాలజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు అనేది పెట్టడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి ఆ కథలన్నీ విని మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో మంచి ఆధ్యాత్మిక కథతో మీ అందరి ముందుకు వస్తాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలండి. ధన్యవాదాలు.